దిలీప్ అన్న, నాకు ఒక క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని అడగాలి. మ్హూ. సో ఏంటంటే, మీరేమనుకుంటున్నారంటే ప్రమోషన్స్ ఈ ట్రైలర్ తో ప్రాపర్ గా రీచ్ అవుతాయా, అందరికీ తెలుస్తుందా? ఇప్పుడు ఎందుకంటే సగం మంది అసలు బిఎన్బిఏ చూడలేదు, నాకు తెలిసినంత చూడలేదు. వరకు అయితే. అది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వడమో యానిమేటెడ్ సిరీస్ ఇప్పుడు కూడా అనుకోవడమో చూడరు. కానీ ఇప్పుడు చూడరు. కూడా చూడరు. కొన్ని పాయింట్స్ అర్థమైపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. యా. అండ్ ప్రమోషన్ కూడా నాకు తెలిసినంత వరకు బీసీ సెంటర్స్ లో అంతగా వెళ్ళలేదని నేను అనుకుంటున్నా, మై ఒపీనియన్. సి మన మన స్టేట్ లో ప్రమోషన్ అవసరం లేదురా. యాక్చువల్ గా చెప్పాలంటే ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్ అవసరం లేదు, అసలు డౌటే లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. జనాలు హ్యాపీగా వెళ్తారు సినిమాకి. ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద మూవీ. దాన్ని బట్టి రిమైనింగ్ డేస్ వెళ్ళిపోతాయి. నాకు ఒకే ఒక ప్రాబ్లం వల్ల, because we are calling this a world cinema, right? We are not even calling it a pan Indian movie, we are calling it world cinema కాబట్టి కొంచెం సౌండ్ చేయాలేమో అనేది నా ఒపీనియన్. కానీ దిస్ ట్రైలర్ మేడ్ సమ్ నాయిస్ ఇన్ బాలీవుడ్, బికాస్ నేను బాలీవుడ్ రియాక్షన్స్ అవి ఇవి చూస్తుంటే బాలీవుడ్ లో అయితే నాయిస్ వచ్చింది, నాయిస్ క్రియేట్ అయింది. ఈ ట్రైలర్ క్రియేటెడ్ సమ్ నాయిస్. కాకపోతే దట్ నాయిస్ ఇస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే ఇఫ్ యు గో బ్యాక్ టు ఆర్ఆర్ఆర్ ని మన స్టేట్ కన్నా బాలీవుడ్ లో ఎక్కువ ప్రమోట్ చేశారు రాజమౌళి. పిచ్చి పిచ్చిగా అవును, ప్రమోట్ చేశారు. కాకపోతే ఆర్ఆర్ఆర్ కలెక్ట్ చేసింది అంతా 18 crores ఓపెనింగ్ డే నార్త్ లో. నార్త్ లో. అంత ప్రమోట్ చేసిన సినిమా, అంత ఆల్రెడీ రాజమౌళి అంత అంత ఫ్యాండమ్ ఉన్న ఆఫ్టర్ ఉన్న బాహుబలి. మూవీకి, వస్తున్న మూవీకి కట్ చేస్తే ఇప్పుడు కేజీఎఫ్ ఉంది. కేజీఎఫ్ కి కూడా ప్రమోషన్ తక్కువే బాలీవుడ్ లో చేసింది. కాకపోతే కేజీఎఫ్ కలెక్టెడ్ మోర్ దెన్ ఆర్ఆర్ఆర్. సో ఫస్ట్ ఇక్కడ పార్ట్ ఇంపాక్ట్. ఫ్యాక్టర్ ఫస్ట్ ప్యాక్ట్ అండ్ పీపుల్ ఆర్ రెడీ టు వాచ్ ద సెకండ్ పార్ట్. ఇప్పుడు పుష్ప కొడుతుంది గట్టిగా, ప్రమోట్ చేసినా చెప్పినా పుష్ప కొడుతుంది గట్టిగా. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే లాజిక్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్రభాస్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నేమ్ కాబట్టి, అండ్ నాగశ్విన్ కి ట్యాగ్ ఏమీ లేదు కాబట్టి, ప్రభాస్ కి ట్యాగ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ నేమ్ కాబట్టి కొంచెం ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్ బాలీవుడ్ లో. ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ బాలీవుడ్ టు ప్రమోట్. అండ్ పార్ట్ అండ్ 1 కదా ఇది. అండ్ బడ్జెట్ ఇస్ వెరీ హ్యూజ్ కదా, 600 crores అన్న. అంటే అది అమితాబ్ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ ప్రమోషన్స్ మైట్ బి ఈజియర్. కానీ అమితాబ్ ఎంతవరకు ప్రమోషన్స్ లో పాపం, అంటే హిస్ ఏజ్ విల్ సపోర్ట్ హిమ్ టు కమ్ ఇన్ టు అ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ డూ గో టు ప్రెస్ మీట్స్ అండ్ టాక్ అబౌట్ ద మూవీ ఇన్ ప్రెస్ మీట్స్ అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ దీపిక కూడా ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తలేదు, సో అది కూడా ఒక మైనస్ అయిపోయింది. దీపిక అండ్ కమల్ ఈజ్ వెరీ బిజీ. మరి కమల్ ఎంతవరకు ప్రమోట్ చేస్తారో తెలియదు. ఈసారి కామిక్ కాన్ కి అయితే వీళ్ళు రారు, బికాస్ కామిక్ కాన్ ఇస్ హ్యాపెనింగ్ జూలై 24th నుంచి కామిక్ కాన్. సో మూవీ 1 month ముందే రిలీజ్ అయిపోతుంది కాబట్టి కామిక్ కాన్ కి దే కెనాట్ కమ్ అండ్ ప్రమోట్ ద మూవీ ఇన్ కామిక్ కాన్. They can come to the Comic Con to just talk about the movie, but they cannot promote anything from Comic Con. They cannot do anything from Comic Con. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ తమిళనాడు అండ్ బెంగళూరు సైడ్ అన్న. అక్కడ నేను నార్మల్ గా కనుక్కుంటే అసలు బజ్ లేదన్నట్టే వాళ్ళు లేదు, మాట్లాడుతున్నారు, అదే అంతేం అదే లేదు. చెప్తున్నాను కదా. మన తెలుగు స్టేట్స్ లో అయితే ప్రాబ్లం లేదురా. బయట మాత్రం కొంచెం సౌండ్ చేయాలి, సౌండ్ ఖచ్చితంగా చేయాలి, డౌట్ లేదు దాంట్లో. సౌండ్ రావాలి, కొంచెం గట్టిగా సౌండ్ చేయాలి. ఎందుకంటే మెటీరియల్ ఇప్పుడు ఉంది కాబట్టి అసలు దే ఇంత హ్యావ్ టు. హై క్వాలిటీ మెటీరియల్ పెట్టుకొని సౌండ్ చేయకపోవడమే కొంచెం బాధ బాధేస్తుంది నాకు. అంటే ఐ థింక్ వీళ్ళు మూవీ విల్ టాక్ అన్నట్టు మొన్న అశ్విని దత్ గారు కూడా అన్నారు కదా, ఇది రిలీజ్ అయ్యేంత వరకే చిన్న సినిమా అమ్మా, రిలీజ్ అయిన తర్వాతే ఇది పెద్ద సినిమా అని అన్నారు కదా. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వర్డ్ ఆఫ్ మౌత్ టు క్యాచ్ అప్ ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్ ఏమో అనుకుంటున్నాను నేను. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ సో మెనీ మూవీస్ నవ్ డేస్ కదరా. ప్రమోట్ చేసినా చేయకపోయినా వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వెళ్ళిపోతున్నాయి కదా సినిమాలు. సో అదే అనుకుంటున్నాను నేను, ప్రమోషన్స్ కి ఇప్పుడు మళ్ళీ పెట్టాలా. ఎందుకంటే మెటీరియల్ ఉంది, మూవీకి పవర్ ఉంది, దమ్ ఉంది, సినిమాలు డౌట్ లేదు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఒక్కసారి క్యాచప్ అయిందంటే దెర్ ఇస్ నో స్టాపింగ్ కదా, వెళ్ళిపోతుంది సినిమా. అదే అనుకుంటున్నాను నేను. దట్ మైట్ బి ద రీజన్ ఇస్ వాట్ ఐ థింక్. అన్న ఇంకొకటి, ఓకే రా. ఇప్పుడు సో మీరు అన్నారు కదా యా, చెప్పు పుష్ప పుష్పకి అంత ప్రమోషన్ అవసరం లేదు, అయినా కూడా రీచ్ వెళ్ళిపోతున్నారు కదా. బట్ అలాంటి సినిమానే 3 months ఉందా, ఇంకా 4 months ఉంది, సాంగ్ వదిలేడు, టీజర్ వదిలేడు, గ్లిమ్స్ వదిలేడు. మనోడికి ఇంకా 17 days ఉంది, ఒక సాంగ్ లేదు అంటే, అట్లీస్ట్ ఒక జ్యూక్ బాక్స్ లాంటిది లేదు అండర్ వాటర్ సాంగ్ ఏదో కల్కికి. వస్తుందని విన్నాను రా. అండర్ అచ్చా. వాటర్ సాంగ్ ఏదో తీస్తున్నారు మన
దిశ దిశ అండ్ పటాని. మన మన ఆహా. వీళ్ళిద్దరి మధ్యలో తీస్తున్నారా అంటున్నారు. మరి అదొకటి వస్తుందేమో చూద్దాం. నాకు బేసిక్గా ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్, ప్రమోషన్స్ లేవు ఏంటి అని. కాకపోతే నాకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తాం కదా ఆల్రెడీ. సో ట్రైలర్ చూసేసాము, ఇంకా మనం భయపడక్కర్లేదేమో అనేది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. అది భయపడక్కర్లేదేమో ఇంకా, దే దే హ్యావ్ మెటీరియల్ ఉంది కదా అని అనేది నా ఫీలింగ్ కొంచెం. మొన్నే ఒక ఒక చిన్న పోస్ట్ చూసాను అనమాట. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రమోషన్, సాహో సాహో అంటున్నాను, సలార్ డిడ్ గెట్ లాట్ ఆఫ్ హైప్ ఇన్ బాలీవుడ్ అని. లేకపోతే ఓపెనింగ్స్ వచ్చేవి, ఎక్కువ ప్రమోట్ చేయకపోవడం వల్ల సలార్ ఓపెనింగ్స్ కొంచెం దెబ్బపడినాయి అన్నట్టు విన్నాను. కాకపోతే ఐరనీ సలార్ మరీ ఏంటంటే, డెడ్ అన్న. సలార్ అసలు మరీ డెడ్. ఈ మాత్రం ప్రమోషన్స్ కూడా జరగలేదు ఆ, అనిపించింది నాకు yeah, సలార్ కి. అవును అది విన్నాను. కాకపోతే ఒక చిన్న ఐరనీ ఏంటంటే, సమ్ పీపుల్ ఆర్ స్టిల్ స్కోల్డింగ్ ద విఎఫ్ఎక్స్. ఆహా. అచ్చా. దీన్ని హాలీవుడ్ హాలీవుడ్ అంటారేంట్రా, హాలీవుడ్ ఆన్ పార్ అది ఇది అని చెప్పి నేను కొంతమంది ఇంకా హాలీవుడ్ ఇస్ లైక్ చెప్తున్నారనమాట. మీరు 200 మిలియన్ 180 మిలియన్ బడ్జెట్, మంది 80 మిలియన్ 70 మిలియన్ బడ్జెట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎఫ్ఎక్స్ మీరు మీరు సెట్ విఎఫ్ఎక్స్ పీసెస్ అంటున్నారు అంటారా? కదా, బుజ్జి బుజ్జి గ్లింప్స్ వచ్చినప్పుడు ఆ వెహికల్ ని ఫస్ట్ టైం ఫ్రేమ్ లో ఇట్లా స్క్రీన్ మీద చూడగానే షాక్, ఎలా తీసారా ఎంత బాగుంది అని. దిస్ వాస్ అబ్సల్యూట్లీ గుడ్. అది ఆ ఫ్రేమ్ ఇలా బుజ్జి ఇలా జంప్ అవ్వడం, జంప్ అయి ఇట్లా రొటేట్ అవ్వడం, ఆ సీన్ టూ మచ్ అనిపించింది. అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇన్ గ్రాఫిక్స్. అక్కడే ఒక రకమైన రియల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రోటోటైప్ కదన్నా, ఎంత బాగుంది. అందుకని ఇంకా బాగా వచ్చింది. ఇట్స్ ఎస్ రియల్ ఎస్ ప్రోటోటైప్ కదా, సో సూపర్ క్వాలిటీ అనిపించింది అక్కడ. యా ఇట్స్ వన్ యా ఆఫ్ ద యాక్చువల్లీ రీజన్. నేను బుజ్జిని, సీరియస్ గా చెప్పాలంటే, బుజ్జి కార్ చేస్తున్నాం, టైర్ చేస్తున్నాం అది ఇది అంటే, ఆ తొక్కలాగా ఏదో చిన్న మోటార్ వెహికల్ ఏదో తీసి దాన్ని ఇలా తిప్పేసి, దాన్ని క్రేన్లు పెట్టి అది ఇది పెట్టి కింద ఏదో పెట్టి టైర్లు పెట్టి లాగేసి దాన్ని బుజ్జి గిజ్జి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తారు వీళ్ళు అనుకున్నాను రా. టు బీ ఫ్రాంక్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దే లిటరల్లీ డిజైన్ అ కంప్లీట్లీ లైక్ డ్రైవబుల్ ఆటోమొబైల్ ని క్రియేట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ యా చేయలేదు. ఎస్ ఎస్ లైక్ లిటరల్లీ అ రియల్ ప్రమోషన్ లో ఆటోమొబైల్. ప్రమోషన్ లో షాక్ బ్రో, ప్రభాస్ నడిపించుకుంటూ వచ్చాడు ఆ కార్. దాన్ని అది షాక్ షేర్ అయింది. ఆటోని తిప్పినట్టు తిప్పుతున్నారన్న అటు ఇటు అదే కదా, ఇండియా మొత్తం. ఇండియా మొత్తం అంటే, ప్రమోట్ ఐ డెంట్ చేస్తున్నారులే. ఎక్స్పెక్ట్ దాట్. యా పిచ్చి పిచ్చిగా షాక్ అయ్యా నేనైతే. అది అంటే ఇట్ డిజర్వ్స్ దట్ ప్రమోషన్, ఎందుకంటే ది పుట్ అన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మనీ టు దట్ ఎస్ కదా. అందుకని దాన్ని పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేస్తున్నారు, తప్పలేదు. కాకపోతే ఇంక ఎనఫ్ ఆఫ్ బుజ్జి ప్రమోషన్ నౌ కమ్ టు, ఎందుకంటే బుజ్జి మనకు ట్రైలర్ లో పెద్ద ఏం కనపడలేదు కదా. ఇట్ జస్ట్ ఫేడెడ్ ఆఫ్ విత్ ద కాన్సెప్ట్ అండ్ విత్ ఇది. సో ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్ రా. నాగశ్విన్ ఈజ్ వెరీ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ మోడర్న్ ఎరాకి సంబంధించిన ఒక స్మార్ట్ గై. సో చూద్దాం, మన ఆడియన్స్ కి విల్ హ్యావ్ సమ్ మన ఐడియాస్ ఇన్ హిస్ ఆడియన్స్ బెల్ట్. యా మన ఆడియన్స్ కి మైథాలజీ అంటే ఒక రకమైన ఎమోషన్ బ్రో. మైథాలజీ గానీ ఇతిహాసం గానీ వాటిని చాలా మిస్ అవుతున్నాం ఫర్ ద పాస్ట్ 20 years. అలాంటి సినిమాలు రావట్లేదని. బాహుబలి వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలా ఎప్పుడైనా మైథాలజీని టచ్ చేసి వచ్చే సినిమాలు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోతాం మనం. ఇప్పుడు మీరు ఈ సినిమా కల్కి అని చెప్పిన తర్వాత, మహాభారతంతో కనెక్షన్ ఉంటుందని చెప్పిన తర్వాత, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆడియన్స్ ఆర్ మేకింగ్ ఇన్ యూట్యూబ్ దీని గురించి డిస్కస్. అశ్వత్థామ అని ఒక పేరు రావడం వల్ల బయటికి కొంతమంది యూట్యూబర్స్ దాని మీద గంటలు గంటలు డిస్కషన్ పెట్టుకుంటారు. ఆ అశ్వత్థామ ఎవరు, కల్కి రిలేషన్ ఏంటి అని. ఇప్పుడు మీరు ఇంతకుముందు వీడియోలో మాట్లాడేటప్పుడు సాంబాలా అని మాట్లాడారు కదా, మీకు తెలుసా సాంబాలా ఇంపార్టెన్స్ ఏంటో? దట్ సిటీస్ ఇంపార్టెన్స్. తెలియదు. దట్స్ ద ఓకే, ప్లేస్ వేర్ కల్కి ప్రాఫెసీ ఇస్ గోయింగ్ టు ప్రాఫెసీ బర్న్ కదా. యా ప్రాఫెసీ ఏంటంటే సాంబాలా సిటీలో కల్కి పుడతాడు అని. అండ్ అశ్వత్థామ ఇస్ గోయింగ్ టు బి ద మేబీ పర్సన్ ఏంది గోయింగ్ టు ట్రైన్ కల్కి. అరే ఈ సినిమాలో క్లిఫ్ హ్యాంగర్ లాస్ట్ లో కలికి పుడతాడేమో, హూ నోస్.